శ్రీ గురుభ్యో నమ. ఈరోజు ఈ విశ్వావసునామ సంవత్సరంలో చాలా వరకు మరి కన్యారాశి వాళ్ళకి బాగుందనే చెబుతున్నారండి. ఆదాయ వ్యయాలు కానీ ఏది కానీ చూసుకున్నప్పటికీ. కానీ ఒక విధంగా మనం పరిశీలించినట్లయితే కనుక్కోకుండానే కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అనేవి కూడా వచ్చి ఒడిదుడుకులు వచ్చి ఆరోగ్య రీత్యా కానీ లేకపోతే ఇతరత్ర ఆర్థిక రీత్యా కానీ వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. కాబట్టి మన పెద్దవాళ్ళు ప్రత్యేకంగా ఈ కన్యారాశి వాళ్ళకి ఏం చెప్పారంటేనండి, ఈ సంవత్సరం అంతా కూడా మన గణపతి ఆరాధన చేస్తే మంచిది అని చెప్పారండి. గణపతి ఆరాధన అంటే ఏంటనమాట అండి, వీలైతే బుధవారం అనుకోండి, ఆ బుధవారం నాడు మనం గణపతిని ద్వాదశ నామాలు ఎక్కువ అవసరం లేదండి. చిన్న గణపతికి ఫోటో కూడా ఉన్నా లేకపోయినా బాధ లేదండి. తమలపాకులో ఓ పసుపు ముద్ద చేసి దానికి బొట్టు పెట్టి మనం అక్షంతలతో ఆరాధించినట్టే గణపతి ద్వాదశ నామాలు అవన్నీ చదువుకొని చక్కగా గణపతిని మనం పూజించినట్లయితే, వారానికి ఒక్కసారైనా చేసినట్లయితే ప్రత్యేకంగా కన్యారాశి వాళ్ళకి ఈ సంవత్సరం అది శ్రేయస్సునిస్తుంది. వీళ్ళు చేసే అంటే విద్యార్థులకేమో ఉద్యోగాలు రావటానికి కానీ, పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అవ్వటానికి కానీ అన్ని విధాలా కూడా ఆ గణపతి దేవుడు అనుగ్రహాన్ని ఇస్తాడు అని పెద్దలు చెప్తుంటారండి. అయ్యా వారం కాకుండా ఇంకా ఏంటంటే ప్రతి నెల కూడానండి సంకష్టహార చతుర్థి అని వస్తుందండి. అంటే ఏంటనమాట, మొదటి హాఫ్ ఇప్పుడు పౌర్ణమి కాకుండా పౌర్ణమి దాటిన తర్వాత అంటే కృష్ణపక్షంలో వచ్చేటువంటి చవితి 4వ రోజు, ఆ చవితిని సంకష్టహార చతుర్థి, దాన్ని ఆ చవితినే సంస్కృతంలో చతుర్థి అంటారు. ఆ రోజున మనం ఇంట్లో పూజ చేసుకున్నా లేదు, కొన్ని గుళ్ళల్లో ఏం చేస్తారంటే సామూహికంగా ఈ సంకటహార చతుర్థి పూజ చేసి ప్రసాదం ఇస్తుంటారండి గణపతి దేవాలయాల్లో. అలా మీరు పూజ చేసుకున్నా సరే ఈ గణపతి ఆరాధన చేయటం ముఖ్యంగా కన్యారాశి వాళ్ళకి చాలా మంచిది. అంతేకాకుండానండి కష్టాల్లో ఉన్న కుటుంబాలు కూడా చేయటం మంచిదని పెద్దవాళ్ళు చెప్తారండి. ఎందుకనంటే దాని పేరులోనే ఉందండి, ఆ ప్రతి నెలా వచ్చేటువంటి ఆ గణపతి వ్రతం సంకష్టహర. సంకష్టం అంటే ఏంటనమాట, మన కష్టాలంటే ఏంటి, ఆర్థికమైన కష్టాలు ఉండొచ్చు అండి, చదివింది వంటబట్టగా పరీక్షల్లో పాస్ అవ్వకపోవచ్చు అండి, వివాహాది కార్యక్రమాలు కాకపోవచ్చండి. ఇట్లా ఎన్ని కష్టాలు వచ్చినప్పటికి కూడా దాన్ని పోగొట్టేటువంటి స్థితి ఉంది. కాబట్టి కన్యారాశి వాళ్ళు, ముఖ్యంగా ఇతర రాశుల వాళ్ళు కూడా ఈ విశ్వావసు సంవత్సరంలో గణపతి ఆరాధన చేసినట్లయితే వాళ్ళకి అది అన్ని విధాలా కూడా వాళ్ళకి శ్రేయస్సునిస్తుంది. కాబట్టి బుధవారం నాడు చేయటం కానీ, లేకపోతే నెలకోసారి సంకష్టాన్ని, లేదా సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి వినాయక చతుర్థి నాడైనా శ్రద్ధగా కనుక మీరు చేసుకున్నట్లయితే అంతవరకు ఎందుకంటే వేడితో అసలు ఏం అక్కర్లేదండి. చిన్న మంత్రం చెప్తాను మీకు, అది మనసులో ధ్యానించండి. ఆ గణపతి ఆరాధన అది ఏదైనా మనసు బాగాలేనప్పుడు గమ్ గణపతియే నమః, ఆ గమ్ గణపతియే నమః అనేది కనుక మీరు చేసినట్లయితే తప్పకుండా మీకు అన్ని విధాలా శ్రేయస్కరంగా ఉంటుంది అని మనవి చేస్తూ స్వస్తి.